ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతం నుంచి రంగారాయుడు గారిని ఒక ఆయన భద్రాచలం వచ్చారు. ఆయనకి కోరిక, భద్రాచలంలో ఉత్సవమూర్తికి కళ్యాణం చేసేటప్పుడు వైరముడి అంటే అది ఇలా ఉంటుంది, ఆ వైరముడి చేయించాలి కిరీటం అని. ఎలా? పాపం ఆయన దగ్గర డబ్బు లేదు, వైరముడి చేయించాలని కోరిక. ఆయన రోజు రామ 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 అని రామచంద్రమూర్తితో ప్రార్థన చేసుకు పడుకునేవాడు. సీతారామ కళ్యాణం దగ్గరికి వచ్చేస్తోంది, కొన్ని నెలల్లోకి వచ్చేసింది. రామచంద్రమూర్తికి అల్లో సాక్షాత్కరించారు. బెంగ పెట్టుకోకోయ్, నీకు మీ తండ్రి గారు ఇచ్చినటువంటి ఇంట్లో మధ్య గది తవ్వు, అక్కడ 6 మణులు ఉంటాయి, ఆ 6 మణులు తీసి నాకు వైరముడి చేయించన్నారు. ఆయన తిన్నగా వెళ్లి వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి ఇంటి మధ్య గది తవ్వించారు. 6 మణులు దొరికాయి. 6 మణులతో వైరముడి చేశారు. కంసాలులు అన్నారు, ఆ మధ్యలో ఒక్క మరకతమణి వేస్తే అందం వస్తుంది, ఆ మరకతమణి లేకపోతే ఇది పిడితే అందం రాదు అన్నారు. ఎక్కడొస్తుంది మరకతమణి? పాపం ఎలాగైనా సంపాదించాలని ఆయన భారతదేశం అంతా తిరిగాడు రంగారాయుడు గారు. ఆ 6 మణుల మధ్యలోకి